ఆయన మా బయాలజీ ఫీల్డ్ కాదు, నాది బయాలజీ ఫీల్డ్, ఆయనది బయాలజీ ఫీల్డ్ కాదు. ఆయన ఆ, అంటే ఆయన ఇంపాక్ట్ ఎంత ఎంత గొప్పగా ఉంది మన సొసైటీలో. ఎంత అంటే ఆయన మొన్న మే 20ని చనిపోయారు. ఆ, ఆయన చనిపోయినప్పుడు దాని తర్వాత ఎంతమంది ఆయనకి కాండోలెన్సెస్ చెప్పుకున్నారు, ఎంతమంది వాళ్ళకి ఆయన గుర్తు తెచ్చుకున్నారు, ఆయన గుర్తుంచుకున్నారు. ఎంత దాన్ని చూస్తుంటే మనకు తెలుస్తుంది ఎంత ఎంత గొప్ప వ్యక్తి ఆయన. జయత్ నార్లికర్ గారు పూణేలో ఆ, చనిపోయారు. కానీ వేరే వాళ్ళ అందరి వేరే సైంటిస్టులు వాళ్ళకంటే ఆయన ఇప్పుడు మనం జులై సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా, మనకి మన భారతదేశంలో మనకి సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. ఈ ఈయన ఈయన ఏంటంటే ఈయన కొంచెం డిఫరెంట్ వెరైటీ అన్నమాట. ఆయన ఏంటంటే ఆ టైంలో బాబాల కంటే ఈయన కూడా ఈయనే బాగా ఫేమస్. సో అసలు ఏంటి అతనికి సైంటిస్టులు కాకుండా టీవీలోను ప్రోగ్రాముల్లోను ఆయన కథలు రాసేవారు. ఆ, మరాఠీ ఆయన. సో మరాఠీలో మాట్లాడేవారు, మరాఠీలో స్పీచ్లు ఇచ్చేవారు, మరాఠీలో టీవీ ప్రోగ్రాములు చేసేవారు, హిందీలో చేసేవారు, ఇంగ్లీష్లో చేసేవారు. ఆయనకు అసలు ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. సో ఆయన అసలు ఎక్కడి నుంచి మొదలెట్టారంటే, ఆయన జూలై 19 1938, మన ఇండిపెండెన్స్ కంటే ఒక 9 ఇయర్స్ ముందే కొల్లాపూర్ అనే ఒక ఊర్లో మహారాష్ట్రలో జన్మించారు. అయితే చిన్నప్పుడు చిన్నప్పుడు యాజ్ అ చైల్డ్ ఆల్సో ఎప్పుడు చూసినా చుట్టుపక్కలంతా పుస్తకాలు, డిస్కషన్లు, మొత్తం ఇంటెలెక్చువల్ అట్మాస్ఫియర్ తో ఆయన పెరిగారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ విష్ణు నారళికర్. ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. అంటే మొత్తం మ్యాథమెటిక్స్ ప్రొఫెసరే కాదు, ఆ టైంలో ఇండియాలో అన్ని మ్యాథమెటిషియన్స్ కంటే హీ వాజ్ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్ ఇన్ ఇండియన్ మ్యాథమెటిక్స్. అంతేకాకుండా మరి ఆ, వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ కూడా సుమతి నాడికర్ సంస్కృత్ స్కాలర్. చాలా మందిని సంస్కృతంలో ఆ, బాగా ప్రోత్సహించి చేశారు. సో బేసికలీ ఏంటంటే వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్. ఇద్దరికి మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ ఏమో బిహెచ్యులో ప్రొఫెసర్ కాబట్టి ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలోనే, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోనే పెరిగారు అనమాట. కానీ ఆ చిన్నప్పటి నుంచే ఆయన అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ థింకింగ్, ఎప్పుడు మ్యాథమెటికల్ గా ఆలోచిస్తూ, ఫిలాసాఫికల్ గా ఆలోచిస్తూ ఆయనకి ఆయన ఆటోబయోగ్రఫీ ఆయనే రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు ప్రసార్ భారతిలో. అది దూరదర్శన్లో మీకు చూడాలంటే చూడొచ్చు. ఆయన చెప్పడం ఏంటంటే ఆయనకి మ్యాథమెటిక్స్ అంటే ఎంత ఇష్టమో, సంస్కృత పద్యాలు, ఆ, వాటి శ్లోకాలు అవన్నీ చదువుకోవడం కూడా ఇష్టమే. సో ఒక పక్క నుంచి మ్యాథమెటిక్స్, ఒక పక్క నుంచి ఫిజిక్స్, సైన్స్, వాటి నుంచి ఇంకో పక్కనేమో ఫిలాసాఫికల్ గా సంస్కృతంలో పద్యాలు అవి చదువుకుంటూ పెరిగారు. సో ఆ రెండు కలగలిసే ఆ, క- అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మ్యాథ్స్ ఉంది, ఇక్కడ పక్కన ఫిలాసఫీ ఉంది. కానీ ఆ రెండు కలిసి అసిమ్యులేట్ చేసేంత గొప్ప బ్రెయిన్ కూడా అవుతాయి. ఆ, చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అని అడగడానికి ఎప్పుడు టాక్ పెట్టేవారు కాదు. ఎప్పుడు ఎంత ఎలాంటి ప్రశ్న అయినా అడిగేవారు. ఈయన చెప్పలేదు కానీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే చాలా వరకు టీచర్లకి కొంచెం ఆ, ఇంకొంచెం భయపడతానే ఉంటారు ఇలాంటి స్టూడెంట్స్ కి. కానీ లక్కీగా ఈయనకి వీళ్ళ బాబాయ్ సపోర్ట్ తో ఆ, బాగా చాలా గట్టిగా పెరిగారు. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అంటే ఎంత ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఆయన 1957లో బిఎస్సి కంప్లీట్ చేశారు. ఆ టైంలో ఆ, బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన టాపర్. దాని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మొత్తం ఆయన కెరియరే మారిపోయింది. లేట్ 1950s లో అక్కడికి వెళ్ళి ఆ, అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే మొత్తం వరల్డ్ లోనే అందరికీ తెలుసు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే.
ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ గా ఆయన పేరు తెచ్చేసుకున్నారు అప్పటికి. దాని తర్వాత ఆ, దాని తర్వాత ఆయన హీ బికేమ్ హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ సమ్వన్ కాల్డ్ సీనియర్ ర్యాంగ్లర్. ర్యాంగ్లర్ అని ఒక పెద్ద మ్యాథమెటిషియన్ ఉండేవారు. ఆయన ఆ బిరుదు ఈయనకు కూడా ఇచ్చారన్నమాట. మనకి మామూలుగా క్రికెట్ బాగా ఆడితే అంటే ఓ మా కపిల్ దేవ్ అని అంటూ ఉంటారు కదా అలా. అలాగా ఆ, అంటే ఈ బిరుదు ఇంతకు ముందు ఎవరెవరికి వచ్చింది? ఇంతకు ముందు ఐసక్ న్యూటన్, దాని తర్వాత జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్, మన మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉన్న ఇలాంటి వాళ్ళకి వచ్చిన బిరుదు ఈయనకు కూడా వచ్చింది. ఇదే మామూలు విషయం కాదు. దాని తర్వాత మాస్టర్స్ కోసం అక్కడే ఆ, మ్, ఈయన ఫ్రెడ్ హాయిల్ అని ఒక సైంటిస్ట్ దగ్గర ఆయన చేరారు. ఆయన కూడా ఏంటంటే హీ వాజ్ అ బ్రిలియంట్ కాస్మాలజిస్ట్ అంటే స్టార్స్ ని వాటిని చూసే సైంటిస్ట్ అనమాట. సో హీ వాజ్ అ బ్రిలియంట్ సైంటిస్ట్, కానీ ఆయన ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్. ఇంత ఆ, అందరూ ఆ టైం వరకు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని బిలీవ్ చేయకుండా దానికి ఛాలెంజింగ్ గా చేసేటట్టుగా ఆయన థాట్స్ అవి ఉండేవి. యాక్చువల్లీ చెప్పాలంటే సైన్స్ లో అది చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పింది మనం వినేయటం కాకుండా వాళ్ళు చెప్తుంది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఇదే ఇన్ఫర్మేషన్ మనకు వేరే ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు కదా ఆయన అని ఆలోచించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆయన మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు యూనివర్స్ గురించి ఆలోచించినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఆలోచిస్తాం. చిన్న ఇన్ఫినిట్ సింబల్, చిన్న చిన్న బాల్, చిన్న పార్టికల్ నుంచి మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయి పెద్ద బిగ్ బ్యాంగ్ అయింది అని అది థియరీ. మనం ఇప్పటికీ అందరికీ తెలుసు. స్టార్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ దెన్ దాని తర్వాత అది బ్లాస్ట్ అయ్యి దాని తర్వాత అన్ని స్టార్స్ అన్ని అందుకు మనకి ఏంటి, మనకి దీనికి ఎవిడెన్స్ ఏంటి? అన్ని స్టార్స్ అన్ని గ్యాలక్సీస్ ఒకదాని నుంచి ఒకటి అలా దూరంగా వెళ్ళిపోతా ఉన్నాయి. సో అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి, ప్లస్ వాటికి యాక్సలరేషన్ ఎక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? అవి ఎక్కడి నుంచో మొదలై ఉండాలి కదా. అందుకని ఆ, అక్కడ నుంచి అది మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ టైంలో అంటే 1950s లో అప్పుడే ఈయన ఫ్రెడ్ హాయిల్ అంటే మన ఆ, నార్లికర్ గారి నార్లికర్ గారి సూపర్వైజరు ఆయన దీని మీద దీన్ని నమ్మేవారు కాదు. ఇది ఒకటే ఎక్స్ప్లెనేషన్ కాదు అని అనుకునేవారు. కానీ ఆయన దగ్గర ఇది ఒక పర్టికులర్ థియరీ అంటూ లేదు. బిగ్ బ్యాంగ్ అంటే నాకు ఇష్టం లేదు, బిగ్ బ్యాంగ్ నేను నమ్మను అనుకోవడం ఒక విషయం. కానీ బిగ్ బ్యాంగ్ బదులు ఇంకేం పెట్టొచ్చు, ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఉంది అని అనుకోవడం వేరే విషయం. అయితే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? బేసిక్ వాళ్ళ కాంట్రిబ్యూషన్, నార్లికర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఆ, ఆయన ఎప్పుడూ ఏంటి, మన కొత్త కొత్త థియరీస్ ఉన్నాయి, కొత్త ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వేరే వాళ్ళు మన మాట వింటారా, మన మాట వినరా అని ఆయన ఎప్పుడూ ఆ, ఆయన భయపడలేదు. ఆయన కొత్తగా సరే మనం నేను కొత్తగా ఏమని చెప్తున్నాను, ఆ టైంలో మనకి అంటే మనకి ప్రూఫ్స్ ఉన్నవి. ఏమన్నా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ మనం కరెక్ట్ గా ఆ, దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక సైంటిస్ట్ ఉండాల్సిన లక్షణం. కానీ ప్రూఫ్ లేనప్పుడు, థియరీస్ గా ఉన్నప్పుడు ప్రతి థియరీకి ఒక సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం ఒకటే ప్రూఫ్, నేను ఇలా అవుతున్నందుకు ఏం అనుకోవద్దండి, సిసిఎంబిలో ఎందుకో ఎన్నిసార్లు పవర్ కట్లు అవుతున్నాయి. ఆ, సో, ఒకవేళ మనం యూనివర్స్ ని మనం ఫండమెంటల్ గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అని చెప్పి అదే దాంట్లో ఒక థియరీని కనిపెట్టారు అనమాట. దాన్నే హాయిల్ నార్లెక్కర్ థియరీ అంటారు. హాయిల్ అంటే ఫ్రెడ్ హాయిల్. ఆ, ఆయన సూపర్వైజర్ పేరు అండ్ నార్లికర్ ఈయన. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ హాయిల్ నార్లికర్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అవ్వలేదు. బిగ్ బ్యాంగ్ థియరీ బిగ్ బ్యాంగే అవ్వలేదు. బిగ్ బ్యాంగ్ అంటే ఎక్కడో ఒక చిన్న దీంట్లో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. ఆ, అలాగవుతే ఎలా? ఆ, మరి ఒకవేళ మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సపోజ్ మన దగ్గర ఒక ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ ఉంది. సపోజ్ ఒక బ్లాక్ ఉంది. ఓకే, దానికంటూ ఒక వెయిట్ ఉంటుంది, దానికంటూ ఒక డెన్సిటీ ఉంటుంది.
డెన్సిటీ ఏంటి? వెయిట్ ఎంత వాల్యూమ్లో ఉంది, అంత తక్కువ వాల్యూమ్లో అంతే వెయిట్ ఉంటే డెన్సిటీ ఎక్కువ, ఎక్కువ వాల్యూమ్లో అంతే వెయిట్ ఉంటే డెన్సిటీ తక్కువ. సో మనం ఒక చిన్న ఐరన్ బాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 గ్రాముల ఐరన్ బాల్ తీసుకున్నాం అనుకోండి, అది వాటర్లో వేస్తే మునిగిపోద్ది. కానీ ఎంత పెద్ద స్పాంజ్ చాలా పెద్ద స్పాంజ్, అదే 10 గ్రాముల స్పాంజ్ తీసుకోవాలంటే పెద్దది అవుతుంది. దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. అలాగే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని మనకు తెలుసు. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే సైజ్ పెరుగుతూ ఉన్నంత కొద్దీ డెన్సిటీ తగ్గుతూ ఉండాలి కదా. డెన్సిటీ తగ్గట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి మరి? అంటే ఆయన ఏమనుకున్నారంటే డెన్సిటీ తగ్గట్లేదు అంటే మధ్య మధ్యలో ఎక్కడో మాస్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే మన సైజ్ పెరుగుతున్న కొద్దీ వెయిట్ కొత్త కొత్తగా యాడ్ అవుతుంది అనమాట. ఇది ఉమ్, ఈ సో మనకి ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ లేదు, చిన్న చిన్న స్మాలర్ బ్యాంగ్స్ అవుతున్నాయి అని ఆయన అనుకున్నారు. సో ఆ, ఆయన అండ్ హాయిల్ ఇద్దరు కలిపి ఈ థియరీని కనిపెట్టారు. ఇది కనిపెట్టిన తర్వాత కోర్స్ మనకి బిగ్ బ్యాంగ్ థియరీకి ఆ టైంలో ప్రూఫ్ లేదు, హాయిల్ నార్డేకర్ థియరీకి ఆ టైంలో ప్రూఫ్ లేదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆ టైంలో, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే మనకు అందరికీ తెలుసు, ప్రాబబ్లీ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ హిస్టరీ. కోర్స్ ఆయనే గ్రేటెస్ట్ అని మనం చెప్పలేం, కానీ ఐన్స్టైన్ అని అందరికీ తెలుసు. ఎవరైనా బాగా తెలుగుగా ఉంటే మా మా గ్రూప్ లో ఐన్స్టైన్ అంటారు. ఆ ఐన్స్టైన్ అనే వాళ్ళు ఆయనే ఈ థియరీ ఆయనకి బాగా నచ్చి ఆ రిలేటివిటీ థియరీలో ఎలాగా మనం ఇమడించగలము అని ఆలోచించారు. కాకపోతే ఇమడించలేకపోయారు, అది వేరే విషయం. ఐన్స్టైన్ చాలా పనులు చేశారు, కానీ చాలా పనులు చేయలేకపోయారు. సో పర్వాలేదు. ఆ, ఎలాగైతే బిగ్ బ్యాంగ్ థియరీకి సపోర్ట్ ఉందో, అలాగే మన హోయల్ నార్లికర్ థియరీ కూడా అంతే సపోర్ట్ ఉండేది. సో అది కొంచెం అంతే సపోర్ట్ కాదు, బిగ్ బ్యాంగ్ థియరీకి చాలా ఎక్కువ ఉండేది, హోయల్ నార్లికర్ థియరీకి తక్కువ ఉంటుంది. కానీ ఎవరి బెనిఫిట్స్ వాటికి ఉండేవి. ఆ, ఎందుకంటే దీంట్లో కూడా లాజిక్ ఉంది. దీంట్లో ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇది యాజ్ యూజువల్ మనకి డెన్సిటీ పెరుగుతూ ఉంటే చాలా సంవత్సరాల తర్వాత మనం హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేసింది. ఇప్పుడు 2002లో 2002 హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏంటంటే టెలిస్కోప్, మామూలుగా మన టెలిస్కోప్స్ ఏమంటే భూమి మీద పెడతాం, చూస్తాం అట్మాస్ఫియర్ లోకి, స్పేస్ లో చూసి ఏమేమి స్టార్స్ కనబడుతున్నాయి ఏంటి. ఈ టెలిస్కోప్స్ తో మనకి ప్రాబ్లం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ లోని అక్కడ డస్ట్ ఉంటే, అక్కడ లైట్ అది ఉంటే వాటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే చాలా సార్లు మీరు చూసి ఉంటారు పెద్ద పెద్ద అబ్జర్వేటరీస్, పెద్ద పెద్ద టెలిస్కోప్స్ అన్ని కొండల పైన, లేకపోతే ఐలాండ్స్ లో ఉన్న కొండల పైన పెడతా ఉంటారు. అయినా కానీ ఒక్కోసారి బికాజ్ మనం అర్త్ మీద ఉన్నాం కాబట్టి చాలా ఇంటర్ఫియరెన్స్ అది ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఒకసారి ఏం చేసామంటే అర్త్ బయట ఒక శాటిలైట్ గా అర్త్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఒక శాటిలైట్ లాంచ్ చేసాం. దాన్నే హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటారు. ఆ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏం తెలుసుకుందంటే రే కాస్మిక్ రేడియేషన్, మైక్రోవేవ్ రేడియేషన్ కనుగొంది. దానివల్ల ఏమవుద్ది, అదేంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ దాన్ని ప్రెడిక్ట్ చేసింది. హాయిల్ నార్లికర్ థియరీ దాన్ని ప్రెడిక్ట్ చేయలేదు. అందుకని అందరూ ఏమనుకున్నారంటే ఓ సరే హాయిల్ నార్లికర్ థియరీ పెద్ద ఇది వెయిట్ లేదు, బిగ్ బ్యాంగ్ థియరీ బెటర్ అని అనుకున్నాం. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మనం అందరం బిగ్ బ్యాంగ్ థియరీ ని నమ్ముతాం. బిగ్ బ్యాంగ్ అయిందని అనుకుంటాం, బిగ్ బ్యాంగ్ వల్లే ఎన్ని స్టార్స్ అన్ని ఫార్మ్ అయినాయి అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఆయన తప్ప రైటా అది పక్కన పెడితే, ఆ టైంలో అంత పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, అంతంత పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ ఒక దాన్ని బిలీవ్ చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్ళి ఒక ప్రాపర్ సౌండ్ అండ్ లాజికల్ థియరీని పెట్టగలిగారు. అది పెట్టాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుని ఏం లాభం లేదు. ఇప్పుడు సపోజ్ మనకి మనకు మనకు బాగా తెలిసిన థియరీలు ఏమున్నాయి? ఎవల్యూషనరీ థియరీ ఉంది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఉంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి? మన
ఇండియా ఏషియాతో ఇలా ఇలా మెల్లగా కదులుకుంటూ వెళ్తుంది, దానివల్లే హిమాలయాస్ ఫార్మ్ అయినాయి. ఆ, ఆ, దానివల్లే వాల్కెనోస్ అవి వస్తున్నాయని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నాకు దాని ప్రూఫ్ లేదు, కానీ మొత్తం వరల్డ్ అంతా దాన్నే నమ్ముతుంది. అలాంటప్పుడు ఆ వరల్డ్ కి వ్యతిరేకంగా వెళ్తూ, అక్కడ ప్రూఫ్ లేదు, నా దగ్గర ప్రూఫ్ లేదు, అంతమంది పెద్ద పెద్ద సైంటిస్టులకి అగేన్స్ట్ గా వెళ్ళాలంటే మనం వెళ్ళగలం. అలాగా ఏమో, వింటున్న వాళ్ళ ఎవరైనా అంత ధైర్యం ఉందేమో లేదో తెలియదు. నేనైతే ప్రూఫ్లు లేకుండా అంత అంత స్ట్రాంగ్ కమిట్మెంట్ తో నాకైతే చాలా కష్టం ఉంది. సో అందుకే ఈ జయంత్ నాలికర్ గారు ఇంత గొప్ప. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చేశారు. ఇంకొక ఆల్టర్నేటివ్ కాస్మాలజీ థియరీ ఉంది, అదేంటంటే క్వాజై స్టడీ స్టేట్ థియరీ. క్వాజై స్టడీ క్వాజై అంటే ఏంటి? క్వాజై అంటే లాటిన్ లో సూడో అంటే నాట్ రియల్. సో క్వాజార్స్ అని విని ఉంటారు. క్వాజార్స్ అంటే క్వాజై స్టార్స్, అంటే స్టార్స్ లాంటి ఇది అన్నమాట. అలాగా క్వాజై స్టడీ స్టేట్ అంటే స్టడీ స్టేట్ లాంటి థియరీ. అందులో కూడా అదే ఇదేంటంటే దాంట్లో బిగ్ బ్యాంగ్ థియరీ లేదు, కానీ ఇలాంటి చిన్న చిన్న ఆ, ఏంటంటే మనం ఇందులో కూడా చిన్న చిన్న గ్యాలక్సీస్ ఉన్నాయని అంటారు, కానీ ఏంటంటే మధ్య మధ్యలో ఫార్మ్ అవటం, మధ్య మధ్యలో ఫార్మ్ అవ్వకపోవటం అని కాకుండా, బిగ్ బ్యాంగ్ థియరీలో ఏంటి, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. కానీ ఈయన థియరీలో ఏంటంటే స్టడీ స్టేట్ థియరీ అంటే ఏంటంటే ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎప్పుడు ఎండింగ్ పాయింట్ లేదు. ఆ, మనకి స్టార్టింగ్ ఉంది అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి కొత్త కొత్త చిన్న చిన్న గ్యాలక్సీస్ ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవున్నట్టు మనకు అనిపిస్తుంది అని ఈయన థియరీ చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే యాక్సెప్టెడ్ కావు రెండు థియరీలు యాక్సెప్టెడ్ కావు, కానీ ఆ, ఇంత పెద్ద పెద్ద థియరీలు ముందుకు పెట్టి అందరి ముందు దీన్ని దీన్ని మనం దీన్ని మనం సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇదేంటి నార్లికర్ గారు గొప్పదనం చెప్పాలి అంటే ఆయన ఫెయిల్యూర్స్ చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. ఎంత గొప్పగా ఫెయిల్ అవ్వాలంటే అంత గొప్ప గొప్ప మనిషి అయి ఉండాలండి. ఇంకొక రీసెర్చ్ హైలైట్ అంటే యాక్షన్ అట్ డిస్టెన్స్ ఫిజిక్స్. ఇది అసలు చాలా ఉమ్, చాలా రెవల్యూషనరీ థియరీ యాక్చువల్ చెప్పాలంటే. ఏమంటారంటే మామూలుగా మనకి మనకు తెలిసిన ఫోర్సెస్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని, మ్యాగ్నెటిక్ రేడియేషన్. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంది. ఒక మ్యాగ్నెట్ ని ఒక అయస్కాంతాన్ని ఇంకొక ఐరన్ దగ్గర పెట్టి, దగ్గర దగ్గర పెడితేనే కదా దాని ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఐరన్ పెట్టి ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టాను అనుకోండి, ఆ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఎక్కడో నేను ఒక 2-3 కిలోమీటర్స్ పక్కన నేను ఒక ఏదైనా మ్యాగ్నెట్ పెట్టి ఇక్కడ నేను ఐరన్ పెట్టాను అనుకోండి, అట్రాక్షన్ ఉంటుందా? ఉండదు. ఆ, ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ చాలా విసినిటీ అంటే దగ్గరలో ఉన్నప్పుడు యాక్ట్ అయ్యే ఫోర్సెస్. ఈయన ఏమంటారంటే ఆ, ఒక ఉమ్, అన్ని అన్ని ఫోర్సెస్ ఇలా ఉండవు. సపోజ్ ఆయన బిగ్ బ్యాంగ్ థియరీని సపోర్ట్ చేయకపోయినా కాబట్టి మినీ బ్యాంగ్ థియరీ సపోర్ట్ చేశారు కదా. ఆ టైంలో ఏంటి, మనకి రెండు రకాల ఇవి ఉంటాయి. న్యూటోనియన్ న్యూటోనియన్ ఫిజిక్స్ అంటే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కి ఆ, పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ని ఎలాగా పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటే, పెద్ద ఆబ్జెక్ట్స్ లైక్ అర్త్ ఉంది, సన్ ఉంది, పెద్ద పెద్ద గ్యాలక్సీస్ ఉంది, అవన్నీ ఒకరితో ఒకటి ఎలాగ ఇంటరాక్ట్ అవుతున్నాయి. అది కాకుండా మనకి మైక్రో స్కేల్లో క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ లైక్ మాలిక్యులర్ లెవెల్లో మాలిక్యూల్స్, ఆటమ్స్, అటామిక్ స్కేల్లో పార్టికల్స్ ఎలాగా ఇంటరాక్ట్ అవుతున్నాయి, అది క్వాంటమ్ మెకానిక్స్. సో మనకి న్యూటోనియన్ మెకానిక్స్ ఉంది, క్వాంటమ్ మెకానిక్స్ ఉంది. కానీ మనం బిగ్ బ్యాంగ్ అయినా తీసుకుందాం, లేకపోతే మినీ బ్యాంగ్ అయినా తీసుకుందాం, ఏ బ్యాంగ్ అయినా కానీ ఆ టైంలో చిన్నగానే ఉంటుంది కదా. అంత చిన్నగా ఉన్నప్పుడు వాటికి క్వాంటమ్ ఫిజిక్స్ అప్లై అవుద్దా, న్యూటన్ ఫిజిక్స్ అప్లై అవుద్దా? సో ఆయన ఏమంటారంటే ఆ టైంలో రెండు అప్లై అవుతాయి,
అండ్ అవి పెద్ద అయిన తర్వాత అప్పుడు కూడా రెండు అప్లై అవుతాయి. అంటే సపోజ్ మనకి గ్రావిటీ ఉంది. మన గ్రావిటీ అంటే ఏమనుకుంటాం, సన్ ఉంది, ఎర్త్ ఉంది. సపోజ్ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది. ఎందుకంటే దానికంటూ కొంచెం డిస్టెన్స్ ఉంది. అర్త్ బాగా దూరం అయిపోయింది అనుకోండి, ఆ టైంలో ఇది పనిచేయదు అనుకుంటారు. కానీ ఈయన యాక్సిలరేటెడ్ డిస్టెన్స్ ఫిజిక్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఆయన ఏమంటారంటే, ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ ఇంక్లూడింగ్ ఆటమ్స్, ఆటమ్స్ నుంచి తీసుకుని పెద్ద పెద్ద స్టార్స్ వరకు తీసుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ కి ఆల్ ఆఫ్ దెమ్ మూవ్ బికాస్ ఆఫ్ ఈచ్ అదర్. అర్త్ వల్ల సన్ మూవ్ అవ్వడం, సన్ వల్ల ఎలాగో సన్ అర్త్ వల్ల ఎలాగో సన్ మూవ్ అవ్వదు, సన్ వల్ల అర్త్ మూవ్ అవ్వటం, పెద్ద మన మిల్కీవే గెలాక్సీలో మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ వల్ల సన్ దాని చుట్టూ మూవ్ అవటం, ఇవన్నీ కాకుండా ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కి వాటి ఉన్న ప్రాపర్టీ బట్టి మనకి ఇక్కడ ఉన్న సన్ను చాలా లైట్ ఇయర్స్ తర్వాత ఉన్న ఇంకో స్టార్ కి వాటికి మధ్యలో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. దానివల్ల అంత దూరంలో కూడా మ్యాగ్నెట్స్, ఐరన్ ఉన్నంత దగ్గరలో ఉండకపోయినా దూరంలో ఉన్నా కానీ ఆ అట్రాక్షన్ ఉంటుంది అని అన్నారు. దీనికి అగేన్స్ట్ గా ప్రూఫ్ లేదు, కానీ దీనికి సపోర్టింగ్ గా కూడా ప్రూఫ్ లేదు. కానీ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఎన్ని రకాల థియరీలు మనం ఆ, సరే మనమైతే ఫిజిసిస్టులు కాదు, మనమైతే ఆస్ట్రానమర్స్ కాదు, మనకి ఇలాంటి థియరీలు మనం ఈ థియరీలు ఆలోచించలేదు అనుకోవచ్చు. కానీ ఆ టైంలోనే కాదు, ఈ టైంలో కూడా చాలా మంది ఆస్ట్రానమర్స్ ఇలాంటి ఇంత కొత్త కొత్త థియరీలు, కొత్త కొత్తగా మన మన యూనివర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కొత్త థియరీలు కనిపెట్టాలని, వాటిని టెస్ట్ చేయాలని ఇంత గొప్పగా ఆలోచించిన వాళ్ళు ఇప్పటికీ లేరు. ఆ, అది ఆయన ఆయన చిన్నప్పుడు సైన్స్ తో పెరిగిన గొప్పతనమా, లేకపోతే సైన్స్ ని సంస్కృతిని కలిపి పెరిగిన గొప్పతనమా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్ ఇన్ ద 2000s ఆయన ఏమనుకున్నారంటే, ఇదంతా మనం ఈ థియరీస్ అవి ఉన్నాయి. ఐన్స్టైన్ కూడా చనిపోయిన తర్వాత చాలా దశాబ్దాల తర్వాత ఓహో, ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ కరెక్ట్ ఏమో అని మనకు అనిపించింది. అలాగా కొన్ని థియరీలు ఫస్ట్ మనం ఫార్ములేట్ చేస్తాం, మ్యాథమెటికల్లీ అవి సౌండ్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ తో మ్, వాటిని ప్రూవ్ చేయొచ్చు. కానీ నిజంగా ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయొచ్చా లేదా అనేది అది చాలా సంవత్సరాల తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఎప్పుడో కానీ వస్తాయి. సో ఇవన్నీ థియరీస్ పెట్టిన తర్వాత కూడా ఆయన ఇంకొక థియరీని ప్రపోజ్ చేశారు. ఆయన 2000s లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టిఐఎఫ్ఆర్ లో జాయిన్ అయినప్పుడు ఆయన ఆయన పెట్టింది ఏంటంటే పాన్స్పర్మియా అంటే ఏంటంటే, ఆ, మనకి మనకి భూమి మీద లైఫ్ ఉంది కదా, మనం అందరం జీవులమే కదా. ఆ లైఫ్ అనేది అఫ్కోర్స్ మనం అందరం ఏమనుకుంటాం, ఓకే సరే లైఫ్ ఏదో ఓషన్ లో వచ్చింది, దాని తర్వాత ఆ లైఫ్ ఎక్స్పాండ్ అవుతూ ఎవాల్వ్ అవుతూ మనుషులు గాను, ప్లాంట్స్ గాను, ర్యాబిట్స్ గాను అన్నిట్లాగా ఇవాల్వ్ అయింది అని మనం అనుకుంటున్నాం. ఇంకొక థియరీ ఉంది, దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మే, అంటే లైఫ్ ఇంకొక ఏదో గ్రహంలో ఎక్కడో ఇవాల్వ్ అయ్యి అక్కడ ఇవాల్వ్ అవుతూనే ఉంది, కానీ కొంచెం కొంచెంగా ఏ ఆస్ట్రాయిడ్ లోనో లేకపోతే స్పేస్ లోనే ఎలా ట్రావెల్ చేసుకుంటూనో మన భూమి మీదకి వచ్చింది అన్న థియరీ ఉంది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆయన ఏం చేశారంటే, స్టార్టింగ్ 2000s ఆ టైంలో ఒక పెద్ద మా బెలూన్ ఫెసిలిటీ ఇక్కడ మన హైదరాబాద్ లో మౌలాలి దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, దాని వెనకాల టిఐఎఫ్ఆర్ బెలూన్ ఫెసిలిటీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద బలూన్స్, హాట్ ఎయిర్ బలూన్స్ ని అట్మాస్ఫియర్ లోకి పెట్టి వాటికి కొన్ని స్టెరైల్ కంటైనర్స్, ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళి శాంపుల్ తీసుకున్నాను, ఎక్కడికైనా వెళ్ళి శాంపుల్ తీసుకోవాలి అంటే దాని చుట్టుపక్కల ఎక్కడైనా ఏమైనా బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏమైనా మైక్రోబ్స్ ఉండొచ్చు. సో ఆయన పంపించిన వాటిలో ఆయన మొత్తం ఫుల్లీ స్టెరైల్ అన్ని క్లీన్ చేసి ఎక్కడ ఒక బ్యాక్టీరియా, వైరస్ ఏవి లేకుండా అలాంటి కంటైనర్స్ ని ఆ బెలూన్స్ తో కలిపి పంపిస్తే అది అట్మాస్ఫియర్ 40 కిలోమీటర్ల పైకి, 40 కిలోమీటర్ల పైకి మనకి 40 కిలోమీటర్ల పైకి అంటే ఎంత, మన మౌంట్ ఎవరెస్టే 8.8 కిలోమీటర్స్ హైట్ లో ఉంటుంది అబౌవ్ సీ లెవెల్. అంటే ఎవరెస్ట్ ఎంత ఎత్తుందో దానికంటే 4 రెట్లు కంటే ఎక్కువ పైకి పంపిస్తే అక్కడ అక్కడ మనకి తెలిసిన లైఫ్ ఏమీ లేదు.
మనకి ఆ, మనుషులు ఎలాగో అక్కడ ఉంటారు, జంతువులు ఉండవు, పక్షులు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ మనం శాంపుల్ కలెక్ట్ చేసి అక్కడ ఏమన్నా మనకి బ్యాక్టీరియా కనబడితే ఆయన ఏమనుకున్నారు, దిస్ మైట్ బి ప్రూఫ్ దట్ బ్యాక్టీరియా స్పేస్ లో కూడా ఉండి అక్కడ నుంచి తిరిగి వస్తాయి అని. ఈ దీనివల్ల ఆ, ఆయన ఆయన యాక్చువల్లీ అవి పంపించి తీసుకొచ్చిన తర్వాత అందులో చూస్తే అందులో నిజంగానే బ్యాక్టీరియా ఉన్నాయి. ఇక్కడ మన భూమి మీద ఎక్కడ ఇంతకు ముందు కనబడిన బ్యాక్టీరియా ఆయన కనపడ్డాయి అన్నమాట. అఫ్ కోర్స్ కొంతమంది అన్నారు అదేంటి మీరు సరిగ్గా క్లీన్ చేయలేదేమో, దానివల్ల కంటామినేషన్ వల్ల వేరే ఏవో బ్యాక్టీరియాస్ వచ్చాయేమో అని. కానీ ఆ, మనకి ఇప్పటికీ తెలియదు, మనం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో యాజ్ ఫార్ as వీ నో, హీ మైట్ బి రైట్. కానీ అఫ్ కోర్స్ మనకి ఇప్పటివరకు వేరే వేరే గ్రహాల్లో ఎక్కడైనా లైఫ్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. ఇప్పుడు నేను యాజ్ అ సైంటిస్ట్ నేను చూస్తున్నాను కదా, చాలా మంది ఏంటంటే కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అవి చేయాలి అంటే కొంచెం కొంచెం భయపడతారు. మనం ఏం చేస్తాం అంటే ఆల్రెడీ మనకి ఈ ప్రూఫ్ ఉంది, దీని మీద మనం కొంచెం బిల్డ్ చేసుకుంటాం, దీని మీద ఇంకొంచెం బిల్డ్ చేసుకుంటాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది ఆ, అలా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూనే మనకి మెల్లగా 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 సైన్స్ ఎవాల్వ్ అవుతుంది. కానీ ఎప్పుడో ఆ, 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు ఒక్కసారి ఒక సైంటిస్ట్ వస్తారు, ఇలాగా మొత్తం రాడికల్ గా కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసే సైంటిస్ట్ అన్నమాట. అందులో నార్లికర్ గారు ఆయన ఇదంతా ఇవన్నీ చేశారు. ఇది ఆయన సైన్స్. నాకు నాకు ఆయన సైన్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఆయన థియరీస్ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి, ఆయన రిజల్ట్స్ ఏంటి, ఇవే నాకైతే ఇంపార్టెంట్. కానీ ఆ అదొక్కటే కాదు, ఆయన ఆయన చేసిన పనులు ఏంటంటే ఆయన 1988లో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఐయుసిఏ ఆర్ అయూకా అని పూణేలో ఒక ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. దాంట్లో నాట్ జస్ట్ ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ బట్ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చని అది స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అది నడుస్తుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్ ద కంట్రీ. ఆయనే మొదలుపెట్టారు. ఆయన 1988లో మొదలుపెట్టి 2003 వరకు ఆయన డైరెక్టర్గా ఉన్నారు. దాని తర్వాత 1990 మధ్యలో 1994 to 1997 మధ్యలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది డాక్టర్ జహాంగీర్ హోమీ బాబా. సారీ, ఆయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటే హోమీ బాబా అని మనకిప్పుడు మనకి రీసెంట్ గా మనకి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో యుద్ధం జరగొచ్చేమో అని అనుకున్నప్పుడు ఆ టైంలో మనకున్న మనము మనం మనం ఎందుకు సురక్షితంగా ఉన్నాము, మనం ఎందుకు అనుకున్నాము, ఎందుకంటే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్ కి మెయిన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ వెపనరీ ఇన్ ఇండియా డాక్టర్ హోమీ బాబా. ఆయన ఆ, అప్పట్లో ఇప్పుడు జంషెడ్జీ టాటా జంషెడ్జీ టాటా గారి దగ్గర డబ్బులు తీసుకొని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిన చాలా గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాంబేలో ఉంది. అప్పుడు దాని ఒక క్యాంపస్ హైదరాబాద్ లో కూడా ఉంది. దాంట్లో ఆయన సైంటిస్ట్ గా కూడా పనిచేశారు. ఇదంతా పక్కన పెడితే ఆయన ఆయన కేంబ్రిడ్జ్ లో మాస్టర్స్ చేశారు, కేంబ్రిడ్జ్ లో పిహెచ్డి చేశారు. కేంబ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత అయూకా అని ఒక పెద్ద ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. దానికి 15 సంవత్సరాలు డైరెక్టర్ గా ఉన్నారు. దాని తర్వాత టిఐఎఫ్ఆర్ లో ఒక సైంటిస్ట్ గా ఉన్నారు. ఇవన్నీ చేశారు. కానీ దాంతో ఆగలేదు. మనకి చాలా మంది సైంటిస్టులు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అంటే సైంటిస్టులు అందరికీ తెలుస్తూ ఉంటారు. సైంటిస్టులు ఆ, ఒక ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్న సైంటిస్ట్ ఇంకో ఇన్స్టిట్యూట్ లో ఉన్న సైంటిస్ట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటారు. కానీ ఈయన అక్కడ ఆగలేదు.
ఈయన మరాఠీ మనిషి. ఆయన సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. అంటే సైన్స్, ఈ సైంటిఫిక్ సైంటిఫిక్ థియరీస్ ని, సైంటిఫిక్ ఫండమెంటల్స్ ని తీసుకుని వాటికి వాటి సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ రాశారు. మనం ఆదిత్య 369 మరి మరి పాత సినిమా ఏమో, కల్కి 2898 ఏడే వచ్చింది. ఇవన్నీ ఏంటంటే వాటి వెనకాల సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ వల్ల, ఆ సైన్స్ ని యూజ్ చేసుకొని మనం కొత్త కొత్తగా ఏమేం కథలు చేయొచ్చు. ఆ కథల వల్ల మనకి సైన్స్ అర్థం అవుతుంది. ఇంటర్స్టెల్లార్ వచ్చినప్పుడు చాలా మంది ఇంటర్స్టెల్లార్ చూసి బ్లాక్ హోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. కల్కి చూసిన తర్వాత మరి మనలో ఎంతమంది ఆ ఫిజిక్స్ గురించి, ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో, వాటర్ లేకపోతే ఎలా ఉంటుందో వాటి గురించి మాట్లాడుకున్నాం లేదు నాకు తెలియదు. కానీ ఈ కథలు మనకి చాలా ఇంపార్టెంట్ సైన్స్ సైన్స్ తెలుసుకోవడానికి. ఈయన ఇంగ్లీష్లోను, హిందీలోను, మరాఠీలోను పిల్లలకి, యంగ్ అడల్ట్స్ కి, అంటే మన టీనేజర్స్ కి, పెద్దవాళ్ళకి అందరికీ సైన్స్ బాగా అర్థమయ్యేటట్టుగా కథలు రాసేవారు. కార్ల్ సేగన్ అని ఆ, అమెరికాలో పెద్ద ఆస్ట్రానమర్. ఆయన ఆయనకు ఒక షో ఉండేది, కాస్మోస్ అని. ఆయన దాంట్లో వాటిల్లో నారాయణేకర్ గారిని ఇన్వైట్ చేసేవారు గెస్ట్ గా. అక్కడికి వెళ్ళి బోల్డెన్ లెక్చర్లు ఇచ్చేవారు. ఇండియన్ టీవీలో చాలా సైన్స్ ప్రోగ్రామ్స్, వాటిల్లో అన్నిట్లోని ఆయన ఆయన తాపత్రయం ఏంటంటే, నేను చేసే రీసెర్చ్ నా వరకే పరిమితం అవ్వకూడదు, ఓన్లీ సైంటిస్ట్ వరకే పరిమితం అవ్వకూడదు, మొత్తం ఉన్న జనాలందరి దగ్గరికి నా రీసెర్చ్ వెళ్ళాలి అన్న తాపత్రయంతో ఆయన టీవీ షోస్ చేసేవారు, రేడియో షోస్ చేసేవారు, పుస్తకాలు రాసేవారు, కథలు రాసేవారు. ఇవన్నీ చేసి ఎంత పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ నడిపే అంత టైము ఉండాలి అంటే ఆయనకి ఎక్కడ లేని ఎనర్జీ. అసలు ఆయన 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 ఏజ్కి వచ్చినప్పటికీ నాకు అంత ఎనర్జీ ఉంటుందో లేదో నాకు తెలియదు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆయనకి మాత్రం ఉంది. సో అంటే ఇందులో ఈయన చేసిన వాటిల్లో ఏం చేసినా కానీ అది గొప్ప. మీరు మీరు ఆ సైన్స్ ని ప్రోత్సహించడానికి కథలు రాయండి, అది గొప్ప. సైన్స్ ప్రోత్సహించడానికి టీవీ షోస్ చేయండి, అది గొప్ప. రేడియో షోస్ చేయండి, అది గొప్ప. పుస్తకాలు రాయండి, అది గొప్ప. రీసెర్చ్ చేయండి, అది గొప్ప. ఈయన ఇన్ని గొప్ప పనులు అన్ని అన్ని చేశారు. అది నారాయణేకర్ గారు గొప్ప అనమాట. ఆయనకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? 1965లోనే ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దాని తర్వాత 2004లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. రెండు పద్మ అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా యునెస్కో కళింగా ప్రైజ్ 1996లో. ఇవన్నీ అంటే పబ్లిక్ సైన్స్ కి ఆ, ఎంత ఎంత కాంట్రిబ్యూట్ చేశారో దానికి నిదర్శనం. ఆయనకి ఇంటర్నేషనల్ గా ప్రిక్స్ జూల్స్ జాన్సన్ అని ఫ్రెంచ్ ఆస్ట్రానామికల్ సొసైటీకి హైయెస్ట్ ఆనర్, ఆ ప్రైజ్ ఆయనకు వచ్చింది. మరాఠీలో ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు, దానివల్ల దానికి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సైంటిస్టులకి సాధారణంగా రాదు. చాలా వరకు సాహిత్య అకాడమీ అవార్డ్స్ రచయితలకి, పోయిట్స్ కి, వాళ్ళకి వస్తూ ఉంటారు. సైంటిస్టులకి సైంటిస్ట్ వస్తుంది, కానీ చాలా తక్కువ. ఇట్స్ రేర్ థింగ్. ఆయనకి అందులో మరాఠీలో ఆయన ఆటోబయోగ్రఫీ, దానికి ఆ, ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలా కాకుండా చాలా అకాడమీస్, చాలా ఆనరరీ డాక్టరేట్స్ అవన్నీ ఇదంతా పక్కన పెడితే ఆయనకి ఆ, వాళ్ళ వైఫ్ మంగళ నాగలేకర్ కూడా, మంగళ నాగలే నార్లికర్, ఆవిడ కూడా ఒక చాలా గ్రేట్ మ్యాథమెటిషియన్. వాళ్ళిద్దరికి ముగ్గురు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పెద్ద పెద్ద సైంటిఫిక్ ఫీల్డ్ లోకి వెళ్ళారు. అయినా కానీ ఇప్పుడు మీరు ఆయన ఇంటర్వ్యూస్ ఎక్కడైనా చూసినా, యూట్యూబ్ లో ఎక్కడ, ఆయన ఇంత గొప్ప వ్యక్తి అయినా, ఇంత పెద్ద అయినా కానీ ఆయన్ని చూస్తే చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్ గా ఉంటారు. అంటే ఇల్లు కూడా పెద్దది కాదు. చిన్న మామూలు అందరు మనం ఎలాంటి ఇళ్లలో ఉంటామో అలాంటి ఇళ్లలోనే ఉంటూ, అలా మనలాంటి వాళ్ళతోనే ఉంటూ, సింప్లిసిటీ, సింపుల్ గా ఉంటూ అందరికీ సేవ చేయాలన్న స్వభావంతోనే ఆయన మొత్తం జీవితాన్ని గడిపారు. అయ్యుక ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఆయన, అంటే ఇప్పుడు సివి రమన్ ఐఐసి బెంగళూరు కనిపెట్టినట్టు, హోమీ బాబా డిఐఎఫ్ఎల్ పెట్టినట్టు, అయ్యుక ఎప్పటికీ ఆయన ఆయన కనిపెట్టిన దానిలా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఆ, అసలు
ఆయన మన 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 దగ్గర మనం ఉన్న టైంలో ఆయన పుట్టడం, ఆయన చనిపోవటం కాదు, ఆయన పుట్టడం, ఆయన ఇన్ని సంవత్సరాలు మనతో ఉండి మనకి ఇంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనకి చాలా గర్వకారణం. మన ఇండియాకి చాలా గర్వకారణం. అలాగా మనకి తెలిసింది, మనకి ఎంత అయిన తర్వాత కూడా జయంత్ నార్లికర్ గారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సైన్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ ఆన్సర్స్. అది ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటమే కాదు, అది చాలా ఇంపార్టెంట్, కానీ అదొక్కటే కాదు. ఫస్ట్ ఆ జవాబు తెలుసుకోవాలంటే కరెక్ట్ క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ అడగటం కూడా చాలా ఇంపార్టెంట్ అని జయంత్ గారు మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయారు. అసలు ఫుల్లీ డామినెంట్, మొత్తం పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ బిలీవ్ చేస్తున్న వాటికి, దానికి అగెన్స్ట్ గా వెళ్ళి ఆయన థియరీలు అవి పెట్టి అలా ఛాలెంజ్ చేసి ఆ, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నంత ఎనర్జీ ఆయనకే సొంతం అన్నమాట. అసలు మనకి మేజర్ గా అన్ఫార్చునేట్లీ ఆయన ఇంకా లేరు. కానీ మనం ఎప్పటికీ ఆయన విలువలు ఏవైతే మర్చిపోకూడదంటే క్యూరియాసిటీ, క్లారిటీ, కరేజ్ అండ్ కంపాషన్. క్యూరియాసిటీ, కుతూహలం. సో ఎప్పుడు మనం ఏదో కొత్త తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఎప్పుడు ఉండదు. క్లారిటీ, అయ్యో ఆ, నేను పెట్టే థియరీలు వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదని కాదు. నేను పెట్టే థియరీ సౌండ్, ఇట్స్ అ వెరీ గుడ్ థియరీ, దాన్ని నేను పెట్టుకుంటాను అన్న క్లారిటీ ఆయన, అది చాలా ఇంపార్టెంట్. కరేజ్, కరేజ్ మనకు తెలిసిందే, ఇలాంటి పెద్ద పెద్ద పని చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలో. అండ్ కంపాషన్. కంపాషన్ ఎందుకు, నేను ఇప్పుడు ఇప్పటివరకు కథల్లో నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఎందులోని కంపాషన్ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ అందులో కంపాషన్ ఏమొచ్చింది అంటే, ఆయన సైన్స్ ఎప్పుడు వేరే ఎప్పుడు వేరే వాళ్ళకే అందజేయాలని తాపత్రయంతో ఉండేవారు. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే ఉండేవారు. ఆయన గొప్పవారు అని ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు. అదే ఆయన గొప్పతనం. దీంతో సెలవు తీసుకుంటాం.